హలో అండి. ఈ వీడియోలో అయితే ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు చాలా క్విక్‌గా, టేస్ట్‌గా అండ్ హెల్తీగా పుదీనా రైస్ ఎలా చేయాలో చూసేద్దాము. చాలా చాలా సింపుల్ అండి ఇది చేయడము. పుదీనా హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా! మీకు ఈజీ వేలో ఎలా చేయాలో చూపించేస్తాను. దానికోసం అయితే ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు పుదీనా, అలానే అల్లము, వెల్లుల్లి, 4, 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులోనే హాఫ్ కప్పు కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఇదంతా కూడా మెత్తని పేస్ట్ లాగా అయితే మనం మిక్సీలో పట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మిక్సీ పట్టుకునేసేయండి. ఇప్పుడైతే మనం ఈ రైస్ని కుక్కర్లో చేస్తున్నాం కదా, దానికోసం అయితే స్టవ్ పైన కుక్కర్ పెట్టి ఆయిల్ పోయాలి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ దినుసులు, కొంచెం సాజీరా, 4, 5 లవంగాలు, అలానే దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న ఏలక్కాయ కూడా వేసి ఇదంతా ఒక 2 నిమిషాలు అయితే ఇలా చిటపట అనివ్వాలి. ఇప్పుడైతే మనము ఒక 2 ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి అందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేయాలి. మనం సాల్ట్ అనేది ముందుగా వేయడం వల్ల ఆనియన్స్ అనేది తొందరగా మగ్గుతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే దీన్ని ఆనియన్ అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాలు అయితే ఇది ఇలా ఫ్రై చేసుకుంటుంటే మనకి ఆనియన్ అనేది మగ్గిపోతుంది. నేనైతే దీంట్లో ఎలాంటి టమోటో కూడా యూజ్ చేయట్లేదండి. మీకు నచ్చితే టమోటో ప్యూరీ కూడా వాడచ్చు. ఇదంతా కూడా ఒక 2 నిమిషాలు ఇలానే ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఆనియన్ అనేది ఇలా మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనము ముందుగా మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ ఉంది కదా, దాని అయితే వేసేసుకోవాలి. అంతా ఇప్పుడు బాగా మిక్స్ చేసి పుదీనా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే మనం ఇలానే మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఇదంతా కూడా మనకి పచ్చివాసన పోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇక్కడ చూపించిన విధంగా అయితే ఫ్రై చేసుకోండి. మనం కొత్తిమీర రైస్ని కూడా సేమ్ ఇలానే చేయొచ్చండి. కాకపోతే పుదీనా కంటే కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి. దీన్నే కొన్ని ప్లేసెస్లో గ్రీన్ పులావ్ అని కూడా అంటూ ఉంటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఎలాంటి వెజిటేబుల్స్ కూడా అవసరమే లేదు. జస్ట్ పుదీనా, ఆనియన్ ఉంటే చాలు, సరిపోతుంది. ఇదైతే మనకి పచ్చివాసన పోయేంత వరకు ఇలానే మనము ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడైతే మనం బియ్యం ఎంత తీసుకుంటామో అంత 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే మనము ఉప్పు కూడా చూసేసుకుందాము. మీకు నచ్చితే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి, లేకుంటే ఎలాంటి మసాలాలు కూడా అవసరమే ఉండదు. ఇంక వాటర్ని అంతా ఒక పొంగు వచ్చేంత వరకు అయితే మనము బాయిల్ చేసుకుందాము. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేయాలి. ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసి మనకి ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే ఈ స్టేజ్లో చూసేసుకోండి. అలానే కారం కూడా తక్కువగా ఉంటే మీరు ఒక పచ్చిమిరకాయ అట్లా కట్ చేసి వేయండి. మిరప్పొడి అయితే వాడకండి, టేస్ట్ అంతగా బాగుండదు. ఇప్పుడైతే దీన్ని మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కుక్కర్ పెట్టేసి కరెక్ట్గా 2 విజిల్స్ వచ్చేంత వరకు అలానే వదిలేసేయండి. ఆవిరంతా పోయిన తర్వాత ఇలా కుక్కర్ లిడ్ అయితే ఓపెన్ చేసి చూడండి. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. మీకు నచ్చితే ఇలా పోపు కూడా పెట్టుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. రైతా అయితే బెస్ట్ కాంబినేషన్. దీనికి ఎలాంటి కర్రీస్ కూడా అవసరమే ఉండదు. చాలా హెల్తీ కూడా కదా. మనమైతే ఎలాంటి మసాలాలు, ఎలాంటి పొడులు ఏమి కూడా వాడలేదు. చాలా సింపుల్గా చేసేసుకున్నాము. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. కొత్తిమీర రైస్ని కూడా ఇదేలాగే చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. అలానే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.